హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనం జొన్న రొట్టె సొరకాయ కూర చేసే విధానం చూద్దాం. జొన్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. వేడి నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ గట్టి ముద్దలా కలుపుకోవాలి. పిండిని వేడి నీళ్ళతో కలిపితే రొట్టెలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని రొట్టెని చేయితోనే పలసగా తట్టుకోవాలి. రొట్టె తట్టడం అయిపోయాక వేడి పెన్నంపై వేసుకోవాలి. తడిబట్టతో పైన తడిపి కొద్దిసేపు ఆగాక రొట్టెను తిరిగేసి రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలాక రొట్టెని ఒక తట్టలో వేసుకుందాం. అంతే, ఇదే విధంగా మిగతా రొట్టెలన్నీ ఈజీగా చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజుకు 2 పూట్ల రొట్టె తింటే మంచిది. మన శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి గుండె వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలు బలపడతాయి. ఈ వీడియోలో జొన్న రొట్టెలు తినడం వల్ల కలిగే ఉపయోగాలన్నీ చెప్పాను. మార్చి నెల తెచ్చిపెట్టిన కష్టాలకి పొయ్యి మీద వంటలు చేసుకోవాల్సి వస్తుంది. మార్చి నెలలో మనం ఎన్ని దాటుకొని వచ్చామంటే ఇప్పుడు నేను చెప్తాను. వరల్డ్ కప్పు, ఉగాది పండగ, రంజాన్ పండగ, శ్రీరామనవమి, యుద్ధాలు జరగడం వల్ల మనకొచ్చిన గ్యాసు పెట్రోలు కొరతలు, అలాగే పిల్లలకి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్. ఇన్ని జరిగినా మార్చి నెల అయిపోవడానికి ఇంకా ఒక రోజు ఉంది. ఈ 2026 మార్చి నెలని ఎవ్వరూ మర్చిపోలేరు. మేము విలేజెస్లో ఉంటాం కాబట్టి కట్టెల పొయ్యి వాడుకునే అవకాశం ఉంది. సిటీలలో ఉండేవాళ్ళు గ్యాస్ కొరత ఉంది కాబట్టి చూసి వాడుకోండి. రోజుకొక పూటైనా జొన్న రొట్టె తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న చిట్కా చెప్తాను. రొట్టె పిండి కలిపేటప్పుడు కొద్దిగా వాము లేదా జీలకర్ర వేస్తే రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం సొరకాయ కూర చేసుకుందాం. ఒక కుండ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుందాం. నూనె కాగింది. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నాం. రెండు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇంకోసారి కలుపుకుందాం. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 చెంచాల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అర్ధం చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. నేను ఇక్కడ 2 చెంచాలు కారం వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కొన్ని నీళ్లు వేసి టమాటా వేసి ఒకసారి కలుపుకొని
మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని కొబ్బరి పొడి వేసుకుందాం. వేసుకున్నాక మూత పెట్టుకొని 2-3 నిమిషాలు చిన్న మంటపై ఉడికించుకుందాం. అంతే, మనకి సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న చిటక సొరకాయ కూరలోకి కొద్దిగా పాలు పోసుకుంటే రుచి బాగుంటుంది. మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.